హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 73వ భాగం. తెల్లవారగానే తెలివి వచ్చిన తీర్థ బ్లాంకెట్ కింద ధ్రువ్ గుండెల మీద వివస్త్రగా ఉండడం చూసుకుని గబాలను లేస్తే అతనికి తెలివి వస్తుందేమో అని నెమ్మదిగా లేవడానికి కదిలింది. అప్పటి వరకు తన గుండెల మీద సుతిమెత్తగా ఉన్న బరువు దూరం అవుతుండడం తెలుస్తుంటే ఠక్కున ఆమె చేతిని పట్టి మళ్ళీ తన మీదకు లాక్కున్నాడు ధ్రువ్ కళ్ళు తెరవకుండానే. దాంతో తీర్థ అదిరిపడి తన మీద ఉన్న బ్లాంకెట్ని ఇంకా పూర్తిగా ఒంటి చేత్తో చుట్టుకుంటూ, "వదులు ధ్రువ్, తెల్లవారింది, చాలా పనులు ఉన్నాయి" అంది లోగొంతుకతో. అతను కళ్ళు తెరవకుండానే, "మనకి కూడా చాలా పనులున్నాయి" అన్నాడు మళ్ళీ ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ. అతని చర్యలకు భయంతో కళ్ళను పెద్దవి చేస్తూ, "ప్లీజ్ వదులు ధ్రువ్, అత్తయ్య పిలిస్తే బాగోదు, లెట్ మీ గో" అంది. ఐ వాంట్ మోర్" అన్నాడు యుద్ధానికి సమాయత్తమవుతూ. "అయ్యో వదులు ధ్రువ్, ఇలాంటి పనులు రాత్రుల్లో అందం, పగలు కాదు. నా ఇబ్బంది నీకు అర్థం కావడం లేదు, ప్లీజ్ వదులు" అంది. "నేను కళ్ళు తెరవను, సరేనా" అంటూ ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. కాసేపటికి ఫుల్ ఏసీలో కూడా చెమటతో తడిచి అలసిన అతని దేహం తీర్థపై తన పట్టుని సడలించింది. దాంతో తన ప్రాణమైన మగడి మోమును చూస్తూ చెమటతో తడిచిన అతని నుదుటికి చిరుముద్దిచ్చింది. వెంటనే మళ్ళీ ఆమె చుట్టూ ఉన్న పట్టును బిగించాడు. దాంతో కళ్ళింతలు చేస్తూ, "అయ్యో వదులు ధ్రువ్, ఇప్పటికి చాలా లేట్ అయ్యింది, జిమ్ చేయవా, ఆఫీస్కి రెడీ అవ్వవా ఏంటి" అని అడిగింది. "జిమ్ బదులే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాగా" అన్నాడు ఆమెను ఇంకా ఇంకా చుట్టుకుంటూ. "ప్లీజ్ బంగారం వదులు" అంది. "నేను కూడా ప్లీజ్, ఈ ఒక్కసారికి" అంటూ మళ్ళీ ఆమెను అదుముకొని అల్లుకున్నాడు. కాసేపటి తర్వాత తీర్థ స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేసుకుని ఎప్పటిలా కిచెన్లో టిఫిన్కి లంచ్కి ప్రిపేర్ చేస్తుంది. కిందటి క్షణం వరకు ధ్రువ్ చేసిన చిలిపి చేష్టలు, మత్తెక్కించే మాటలు గుర్తొచ్చి తీర్థ బుగ్గలు ఎర్రబడిపోయి సిగ్గుపడిపోతూ తనలో తనే నవ్వేసుకుంటుంది. మాలిని కూడా వచ్చి వంటలో సాయపడుతూ తనలో తనే నవ్వేసుకుంటున్న తీర్థను, ఆమె మోములో తొంగి చూస్తున్న కాంతిని చూసి మాలిని కూడా దరహాసం చేస్తూ, "ఏంటి కోడలు పిల్ల, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు, నాకు చెప్తే నేను కూడా నవ్వుతాను కదా" అని అడిగింది. దాంతో గతుక్కుమనిపోయి, "అది అది మరేం లేదత్తయ్య" అని అంటుంటే మాలిని, "ఆ అది అది ఏది" అని ఇంకా ఇంకా రెట్టించి అడుగుతుంది. దాంతో సిగ్గుపడిపోతూ ఆమెను హత్తుకుంది తీర్థ. ఆమె ఆలింగనానికి ఆశ్చర్యపోతూ, ఇదేదో శుభసూచికలా ఉందని మాలిని సంతోషిస్తూ తీర్థ తలని నిమురుతూ, ఆమె కూడా నవ్వేస్తూ, "కారణం చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఈ నవ్వుని ఇలాగే కంటిన్యూ చేయి తల్లి, మనసుకి చాలా ఆనందంగా ఉంది" అంది. వెంటనే తీర్థ ఆమె నుండి దూరమై బుగ్గలు పొంగిపోతుండగా మెరిసే కళ్ళతో ఆమె వైపు చూసి వంట పనిలో లీనమయ్యింది. "నీ మోములో ఈ నవ్వు నువ్వింటికి వచ్చిన ఇన్నాళ్లకు చూశాను, ఈ నవ్వు చెరిగిపోకూడదు" అని మనసులో అనుకుని, "అవును, నీ ఒంటి మీద వస్తువులేవి" అని అడిగింది మాలిని. దాంతో తీర్థ తన మెడ తడుముకొని, "అది అది" అని నసుగుతుంది. "ఈ పని ఆపి ముందెళ్ళి వస్తువులు వేసుకునిరా, లేదంటే ధ్రువ్ కోప్పడతాడు" అంది. "అమ్మో" అని అదిరిపడి, "వాడుంటుండగా నేను ఆ గదిలోకి వెళ్ళను" అని మనసులో అనుకుని, "ఆయనేమనరత్తయ్య, నేను నేను తర్వాత వేసుకుంటాను" అనేసి, నేను నేను అందరూ టిఫిన్ తినడానికి డైనింగ్ సర్దుతాను" అని అటుగా వచ్చి సర్దుతూ, "నేనిప్పుడప్పుడే మన గదిలోకి రాను, నీ చేతల కన్నా ముందు నీ చూపులకే సగం ప్రాణం పోతుంది నాకు, నీ అల్లరిని తట్టుకోవడం నా వల్ల కాదు" అనుకుంటూ టేబుల్ సర్దుతుంటే ఫోన్ మాట్లాడుతూ అటుగా వస్తున్న ధ్రువ్ స్వరం వినిపించింది తీర్థకు. అతని స్వరం చెవికి చేరగానే తీర్థ గుండె జల్లుమంది. "ఇప్పుడే అనుకుంటున్నాను, అంతలోనే నా ఎదుటికి వచ్చేస్తున్నావా, నిన్ను చూడాలంటే ఏదో తెలియని బిడియంలా ఉంది, నిన్ను ఫేస్ చేయడం నా వల్ల కాదు, కాస్త ఊపిరి తీసుకునే సమయం నాకు కావాలి" అనుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి, "అత్తయ్య, నాకు
నాకు గార్డెన్‌లో పని ఉంది. మీరు అందరికీ టిఫిన్ వడ్డించండి" అనేసి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది తీర్థ. ఏంటి? ఏమైంది తీర్థకు ఈరోజు? ఉదయం నుండి ఏంటో కొత్తగా బిహేవ్ చేస్తుంది అనుకుని మాలిని పనివాళ్ల సహాయంతో డిషెస్ తీసుకుని డైనింగ్ వైపు వెళ్ళింది. తీర్థ బ్యాక్ సైడ్ గార్డెన్‌లో నీరెండలో నిలుచుని తన తడికూరలను ఆరబెట్టుకుంటూ, "ఇన్ని రోజుల ప్రేమను మొత్తంగా కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశావు. నిజంగానే నీ అల్లరిని తట్టుకోవడం మహా కష్టం" అని ధ్రువ్ గురించే ఆలోచిస్తుంది. తమ తొలిరేయి మధుర స్మృతులు తలపుకి వస్తుంటే ఆమె చెంపలు కెంపులైపోతున్నాయి. దాంతో చెంపల మీద చేతులతో అదుముకుంటూ, "నీ కోపాన్ని భరించడం కష్టమని తెలుసు. ఇక ఇప్పుడు నీ అల్లరిని భరించడం కూడా కష్టమే అని అర్థమైంది. నన్ను నీలో కలుపుకొని దాంపత్య జీవితాన్ని పరిచయం చేశావు. నీ ప్రేమను కుమ్మరించి మనసులతో పాటు శరీరాలను కూడా ఏకం చేసి పరిపూర్ణ స్త్రీగా మారడానికి ఒక అడుగు దూరంలో నన్ను నిలిపావు. భర్త ప్రేమను పొందుతూ ఆనందించే క్షణాలు నా జీవితంలో ఉంటాయా అని అనుకున్నాను. ఉన్నాయని తెలిసేలా చేశావు. నేను నీ జీవితాన్ని అందంగా మార్చానో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం నా జీవితాన్ని ఆనందమయం చేశావు" అని మురిసిపోతుంది. అలా మగడి ఆలోచనలోనే చాలా సమయం గడిపి ఈ లోకంలోకి వస్తున్నట్లుగా అవుతూ, ఈ పాటికి టిఫిన్ తినేసి నేనెక్కడ ఉన్నానో అని నన్ను వెతుక్కొని టైం అయిపోతుందని ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు అనుకొని తీర్థ తమ గదిలోకి వచ్చేసరికి ధ్రువ్ అక్కడే ఉన్నాడు. తీర్థ ధ్రువుని చూస్తూనే షాక్ అయ్యి, "ఏంటి నువ్వు ఇ ఇక్కడ ఉన్నావు? టిఫిన్ తినడానికి వెళ్ళావు కదా? టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోలేదా?" అని తడబడుతూ అడిగింది. "నా టి టి టిఫిన్ ఎదురుగా ఉంటే నేనెందుకు డైనింగ్ దగ్గరకు వెళ్తాను?" అన్నాడు ఆమె వైపు వస్తూ. వెంటనే ఆ గదిలో నుండి వెళ్ళిపోవడానికి కదిలింది. మరుక్షణం ధ్రువ్ ఆమెకు ఎదురు నిలిచినట్లుగా డోరుకి అడ్డుపడి, "ఏంటి సంగతి?" అన్నట్లుగా కళ్ళెగరేశాడు. దాంతో ధ్రువ్ వైపు చూడలేక ఇబ్బంది పడుతూ, "ప్లీజ్ ధ్రువ్ అడ్డంలే, నాకు కిచెన్లో పని ఉంది" అంది. "నాకు నీతో పని ఉంది" అన్నాడు రొమాంటిక్గా చూస్తూ. ఆ మాట వింటూనే అదిరిపడుతూ ఏదో అందామని పెదవి తెరవబోయి అతని వైపు చూడలేక ముఖాన్ని దించేసింది. దాంతో ధ్రువ్ ఆమె చుట్టూ చేతిని బిగించి కౌగిలిలో బంధించి ఆమెనే చూస్తూ, "నీ సిగ్గే నీకు ఆభరణం అన్నానని అలవాటైన మొగుడిని చూడడానికి కూడా ఇలా సిగ్గుపడితే ఎలా? అని నువ్విలా సిగ్గుపడుతుంటే అదే పనిగా నీ సిగ్గుసోయగాన్ని బుజ్జగించాలని అనిపిస్తుంది" అన్నాడు. అతని మాటలకు ఆమె చెవులు, చెంపలు, ముక్కు ఎరుపెక్కిపోతుండగా తన వదనాన్ని మరింతగా దించేసింది. తన బాహువుల్లో ఉన్నా కూడా కిందకు దించేసిన ఆమె మోమును చూస్తుంటే దరహాసంలా నవ్వు విరిసింది ధ్రువ్ పెదవులపై. ఆ పెదవులను మరింత మురిపెంగా కదిపి ఆమె నుదుటిని గాఢంగా చుంబించాడు. అతని చుంబనాన్ని ఆస్వాదిస్తూ కళ్ళెత్తి అతని వైపు చూసింది. "ఈ ఆస్తి నా సొంతం అయ్యింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నీకు?" అని కళ్ళెగరేసి అడిగాడు. వెంటనే అతను తన 2 చేతులతో చుట్టుకుంది తీర్థ. ఆమెను మరింత దగ్గరగా గుండెలకు పొదుముకొని, "నీ పెదవులతో సమాధానం వినాలని ఉంది" అన్నాడు. దాంతో అతని నుండి వేరుపడి అతని కళ్ళల్లోకి చూస్తూ, "మన కలయిక వల్లే మన బంధం పరిపూర్ణమయ్యిందని నువ్వనుకుంటున్నావేమో కానీ మన మనసులు కలిసిన క్షణమే నువ్వు నా సొంతం అయ్యావని మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది నాకు. ఎప్పుడెప్పుడు నీ గుండెల్లో గువ్వలా ఒదిగిపోతానా అని ఎదురు చూశాను. ఆ క్షణం ఇప్పుడు వచ్చింది" అంటూ అతని గుండెలపై వాలిపోయింది. "అవునా?" అని కొంటెగా సాగదీశాడు. దాంతో అతని నుండి వేరుపడి అతని వైపే అనుమానంగా చూసింది. "పెదవులతో సమాధానం అంటే మాటలతో కాదు" అని ఆమె పెదవులకు దగ్గరగా కదిలాడు. దాంతో తన వదనాన్ని ఒక అంగుళం వెనక్కి తీసుకుంది. ఆమె చర్యకు నొసలు ముడుస్తూ, "మాటల్లోనే కానీ నీ ప్రేమను చేతల్లో చూపవా? ఇంకా ఆ రెడ్ సిగ్నల్ ఎందుకు?" అని అడిగాడు. దాంతో ఆమె సమాధానం చెప్పకుండా అతని వైపే చూస్తూ ఉండిపోయింది. ఆమె మోము చూస్తూ, "ఎందుకో నేను చెప్పనా?" అని అడిగి, "నేను ముద్దుతో ఆగనని నీ భయం కదా?" అని ఆమె చెవులకు దగ్గరగా జరిగి, "నీ భయం నిజమే" అంటూ ఆమె పైటను తప్పించబోయాడు. దాంతో దిగ్గున అతని దూరం నెట్టి, "ఏంటి అల్లరి? ఆఫీస్కి టైం అవడం లేదా? ముందు వెళ్ళు" అంది. "వెళ్ళునా?
వెళ్దాం పద అని కదా అనాలి అన్నాడు. "ఉహుం, నేను ఆఫీస్కి రాను. ఇకపై నీ అల్లరిని భరించడం నా వల్ల కాదు. నేను ఇంట్లోనే ఉంటాను" అంది. నా మాటకు ఎదురు చెప్పే రైట్ నీకస్సలు లేదు బేబీ. నువ్వు ఆఫీస్కి వచ్చే తీరాలి. లేదంటే నిన్నెలా తీసుకువెళ్తానో కూడా నీకు బాగా తెలుసు అన్నాడు. అవును, నువ్వు నన్ను వదలవు అనుకొని నేను ఆఫీస్కి రావాలంటే నాదొక షరతు అంది. నిన్ను ముట్టుకోకూడదు చుట్టుకోకూడదు అని కాకుండా ఇంక ఏం చెప్పినా ఓకే అనేసి ఆగాగు. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు అన్నాడు. ఏం అడుగుతాను అని తిరిగి ప్రశ్నించింది. గుడికెళ్దామంటావు అంతేనా? సగం విషయం చెప్పావు, మరి మిగిలిన సగం విషయం కూడా చెప్పు అని అడిగింది. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం లేదు కానీ నువ్వే చెప్పే అన్నాడు. చెప్తే కాదనవు కదా అని అడిగింది. నువ్వంతలా అంటున్నావంటే ఏదో నాకు నచ్చనిదేనేమో అని అనుమానంగా అన్నాడు. నచ్చనిదే అనుకో, ఏం నేను అడిగితే చేయవా అని అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. దాంతో గట్టిగా నిట్టూర్చి ముందు విషయమేంటో చెప్పు అన్నాడు. గుడిలో దేవుని కన్నా ముందు మన ఇంట్లో పెద్దవాళ్ళను కూడా మనం గౌరవించాలి. వాళ్ళ దీవెనలు తీసుకోవాలి. అప్పుడే ప్రతి బంధం మరింత పటిష్టమవుతుంది. మనం కొత్త జీవితానికి ఆరంభం పలికాము. మన ఆనందాన్ని వాళ్లకు కూడా పంచుదాము. నీలో మార్పు నిజమని నమ్మడానికైనా తాతయ్య క్షేమంగా తిరిగి వస్తారు అన్నావు కదా, వచ్చారు. మరి నీలో మార్పుని ఆయనకి అలాగే నీ తండ్రికి నీ చేతుల్లో చూపించవా అని అడిగింది. దాంతో అతను మౌనంగా ఉండిపోయాడు. ప్రేమ లేకుండానే హాస్పిటల్కి వచ్చానా అని అడగకు. మనసులోని ప్రేమను చేతుల్లో చూపించి మనిద్దరం ఎంత ఆనందాన్ని మూట కట్టుకున్నామో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అదే ఆనందం వాళ్ళ మనసుకు కూడా కలిగితే బాగుంటుంది అంటున్నాను. నీలో మార్పు మాటల్లో అలాగే చేతల్లో కూడా చూపిస్తే వాళ్ళ మనసు మరింత తేలిక పడుతుంది. ఒక ఇంట్లో ఉండే వ్యక్తులు ఎవరికి ఎవరో అన్నట్లుగా కాకుండా మనమంతా ఒకటే అన్నట్లుగా ఉంటే అది ఎంత ధైర్యాన్ని ఇస్తుందో నీకు తెలియదు. పెద్దవాళ్ళ అండ, చేతి స్పర్శ మన మనసుకి ఆనందాన్నిస్తుంది, మన ఆయువుకి బలాన్నిస్తుంది అంది. ఇప్పుడేమంటావ్ అని అసహనంగా అడిగాడు. తండ్రికి ఏమవుతుందో అని బాధపడుతున్న కొడుకుని అతని కొడుకు ఓదార్చినప్పుడు అతనికి ఎంత ధైర్యంగా ఉందో ఆ ధైర్యాన్ని జీవితాంతం అందిస్తాను అనే భరోసాని నీ తండ్రికి నువ్వు ఇవ్వు అంటున్నాను. చేతిలో విడివిడిగా ఉన్న వేళ్లలా కాకుండా మన మధ్య ఉన్న బంధాలను గుప్పిట మూసి పదిలంగా దాచుకుందాం అంటున్నాను. మన పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ కాళ్లకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం అంటున్నాను. నువ్వు ఈ ఇంట్లో నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడవు. ఆ దూరాన్ని చెరిపేద్దాం అంటున్నాను. నీకు మీ పిన్ని మీద ప్రేమ అభిమానం ఉంది. అందుకే ఆ మనీష్కి శిక్ష వేశావు. కానీ ఆ ప్రేమను మాటల్లో చూపించవు. తాతయ్య బాగైపోతే బాగుండును అనుకున్నావు. కానీ నీ కన్సర్న్ని ఆయన ఎదురుగా చూపవు. కన్న తండ్రిని నాన్న అని పిలవవు. అలా ఒకసారి పిలిచి చూడు. నీ ప్రేమను వాళ్లకు అందించి చూడు. దానికి రెట్టింపు ప్రేమ నీ సొంతం అవుతుంది, మన సొంతం అవుతుంది అంది. దాంతో అతను ముభావంగా ఉండిపోయాడు. ప్లీజ్ ధ్రువ్, మీ మధ్యన ఉన్న సన్నని గీత లాంటి అడ్డును చెరపడానికి నువ్వు ఒక్క అడుగు వేయి చాలు. అదే 1000 అడుగుల బలం అవుతుంది. అనుకోగానే మార్పు రావాలని అనుకోవడం సరికాదు. అందుకే మొదటగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం. ఆ క్షణంలో వాళ్ళ ప్రేమను ఆస్వాదిద్దాం. ప్లీజ్ ధ్రువ్, ఈ ఒక్కసారికి నా మాట విను. ఇంకెప్పుడు నా కోసం ఏదీ అడగను అంది. ఆమె మాట పూర్తి కాలేదు. ధ్రువ్ ఆమె మెడలో తాళి తప్ప వస్తువులు లేకుండా బోడిబొమ్మలా ఉన్న ఆమెను చూసి లాకర్ తెరిచి విసురుగా ఆమె చేతిలో మ్యాచింగ్ జ్యువెలరీ బాక్స్ పెడుతూ ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు అన్నాడు. అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను అని అంటుంది. జస్ట్ డూ వాట్ ఐ సే అన్నాడు కోపంగా. దాంతో ఆ బాక్స్ని పక్కన పెట్టి నీట్గా జడ వేసుకొని నగలు అలంకరించుకొని అతని వైపు చూసింది. వెంటనే ఆమె చేయి అందుకొని గది బయటకు కదిలాడు ధ్రువ్. ధ్రువ్, నేను చెప్పేది ఒకసారి విను అని మళ్ళీ అంది. ఆమె చెప్పేది వినకుండా ధ్రువ్ నేరుగా రాజేంద్ర గదిలోకి తీర్థను తీసుకుని వచ్చాడు. సోఫాలో కూర్చున్న రాజేంద్రకు మందులు ఇస్తున్న మాలిని ఆ గదిలోకి వచ్చిన కొడుకు కోడలిని చూసి ఆశ్చర్యపోయింది.
రాజేంద్ర కూడా ఆ జంట వైపు చూస్తూ, ఏంటమ్మా తీర్థ ఇలా వచ్చారు? ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా అని అన్నాడు. వెంటనే ధ్రువ్ తీర్థతో అతని దగ్గరకు వెళ్ళి అతని కాళ్ళకు నమస్కరించాడు. మురిపించుకోకుండా నా మాట విన్నాడు అని తీర్థ కన్నీటి కళ్ళతో ధ్రువుని చూసి ఆమె కూడా తాతగారి కాళ్లకు నమస్కరించింది. వాళ్ళను అలా చూసి మాలిని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుండగా ఆమె కళ్ళు చెమర్చాయి. తన పౌత్రుడు భార్యా సమేతుడై తన కాళ్లకు నమస్కరించగానే రాజేంద్ర కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా ఇద్దరి తలల మీద చేతులేసి దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా అని దీవించాడు. పైకి లేచిన ధ్రువ్ రాజేంద్ర వైపు చూస్తూ, చూడు ముసలోడా, నా నుండి ఇంకేదో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకు నువ్వు. నేను ఇదివరకటిలా లేను, అది మాత్రమే చెప్పగలను. ఇంతకాలం మన మధ్య ఉన్న బంధానికి విలువ ఇవ్వలేదు నేను. అందుకే ఇప్పుడు సడన్గా మీ అందరి మీద లేని ప్రేమను చూపించలేను. నువ్వు హాస్పిటల్ నుండి క్షేమంగా తిరిగి వచ్చావు, అందుకు సంతోషం. నీ ముద్దుల మనవరాలు తీర్థ నా భార్య. తన చేతిని జీవితాంతం వదలను. ఆ మాట నీకు చెప్పి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను, తీసుకున్నాను అన్నాడు. ప్రేమ లేకుండానే ఆశీర్వాదం తీసుకున్నావా మనవడా అని మనసులో అనుకున్నాడు రాజేంద్ర. ధ్రువ్ మాటలకు చెంపల మీద నుండి జారుతున్న కన్నీటిని తుడుచుకొని వాళ్ళు ఏవో మాట్లాడుకుంటారని మాలిని అక్కడి నుండి కదలబోయింది. మరుక్షణం ధ్రువ్ మాలిని చెయ్యి పట్టి ఆపి ఆమె కాళ్ల మీద కూడా పడ్డాడు. దాంతో తీర్థ కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ అత్తగారి కాళ్లకు నమస్కరించింది. ఆమె ధ్రువ్ ఆలనా పాలనా చూడకపోయినా తనకి ఆ గౌరవం ఇచ్చి తన కాళ్ళను తాకిన స్పర్శకు ఆశ్చర్యంలో నిండిపోయింది మాలిని. పెళ్లి చేసుకుని ఈ ఇంట కాళ్ళు పెట్టిన వీళ్లను ఆశీర్వదించే అవకాశం ఇప్పటికి వచ్చిందని, ధ్రువ్ తనకు ఆ స్థానాన్ని ఇచ్చాడని కన్నీరు కారుస్తూ ఇంకా ఆశీర్వదించకుండా బొమ్మలా ఉండిపోయిన మాలినిని ధ్రువ్ చూసి, ఎంతసేపు వంగి ఉండాలి, త్వరగా ఆశీర్వదించు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే కానీ నీ కోడలు నాతో కాపురం చేయదంట అన్నాడు చిరుకోపంగా. ఆ మాట వినగానే మాలిని చిన్నగా నవ్వి రాజేంద్రుల మనస్ఫూర్తిగా దీవించి వాళ్ళను పైకి లేవనెత్తింది. వెంటనే తీర్థమోములో చిరునవ్వు తొంగి చూస్తుండగా అత్తగారిని హత్తుకుంది. దాంతో మాలిని కూడా ఆ ఆలింగనాన్ని ఆస్వాదించి తీర్థను తన నుండి దూరం చేసి, నీ మోములో ఈ నవ్వు జీవితాంతం ఉంటుందని నాకు మాట ఇవ్వు అంది. దాంతో తీర్థ ధ్రువ్ చేతిని కూడా కలుపుకొని ఆమె చేతిలో చేయి వేసి, నా మోములో ఈ నవ్వు మాత్రమే కాదు, మన ఇంట్లో ఈ ఆనందం కూడా ఎప్పటికీ ఇలాగే ఇంతకన్నా ఎక్కువగా కూడా ఉంటుంది అని మాటిస్తున్నాము అంది. దాంతో రాజేంద్ర తీర్థ తలని నిమురుతూ, వీడు మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నీతో సరిగా ఉంటే చాలు అనుకున్నాను తల్లి. నువ్వు రాయిని రత్నం చేశావు. నీ ప్రతిభను మెచ్చుకునే తీరాలి అన్నాడు. ముచ్చట్లయిపోతే ఆఫీస్కి బయలుదేరు తీర్థ, టైం అవుతుంది అన్నాడు ధ్రువ్ ముఖం గంటులా పెట్టుకొని. పసిపిల్లాడి అల్లరి మోములా ఉన్న ధ్రువ్ వదనాన్ని చూసి తీర్థ మనసులోనే నవ్వుకొని, గుడికి వెళ్ళి అటు నుండి ఆఫీస్కి వెళ్తాం తాతయ్య, ఇంకా మావయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదా అని చెప్పింది. నీ వల్ల ఈ ఇంటికి వచ్చిన కళ యొక్క కాంతి ఈరోజు అధికమయ్యింది, చల్లగా ఉండు తల్లి అన్నాడు రాజేంద్ర. ఏసీ కారు ఏసీ క్యాబినే కదా, చల్లగానే ఉంటుందిలే అని తనలో తాను గొనుక్కుంటున్నాను అనుకుని బయటకే అనేశాడు ధ్రువ్. దాంతో అక్కడున్న వాళ్ళు ధ్రువ్ మాటలు విని చిన్నగా నవ్వుకున్నారు. ఇంకా ఉంది, ధ్రువ్ తండ్రి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడా? అందరూ ఆనందంగా ఉన్నారు. చక్రధర్ వల్ల ఈ ఆనందం ఆవిరి అవుతుందా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ విన్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.